కొన్ని సంవత్సరాల క్రితం ముంబైలోని బోరివలిలో ఒక 8 ఏళ్ల కుర్రాడు కలగన్నాడు. అయితే వాళ్ళ అమ్మా నాన్న ఆర్థిక పరిస్థితి అంత గొప్పగా లేకపోవడంతో తాతగారి దగ్గర పెంపకానికి పంపించేశారట. క్రికెట్ అంటే పిచ్చి వ్యామోహం పెరిగిపోయింది కుర్రాడికి. ఎంతంటే ఒకరోజు తన స్కూల్ డుమ్మా కొట్టేసి దగ్గరలో క్రికెట్ గ్రౌండ్ ఇనాగ్రేషన్కి వెళ్ళిపోయాడు. వీరేందర్ సెహ్వాగ్ వస్తున్నాడని తెలిసి ఎవరో తీసిన ఫోటోలో బ్యాక్గ్రౌండ్ లో కనిపిస్తే నెక్స్ట్ డే పొద్దున ప్రిన్సిపల్ చూసి నానా చివాట్లు పెట్టారట. తర్వాత కోచింగ్ క్యాంప్ జాయిన్ అయ్యాడు. అక్కడ ఆఫ్ స్పిన్ వేస్తూ నంబర్ 8 లో బ్యాటింగ్ చేస్తుంటే కోచ్ చూసి, బంగారం నువ్వు బ్యాటింగ్ చాలా బాగా చేస్తావు, బ్యాటింగ్ మీద ఫోకస్ చేయి అని చెప్పడం తన లైఫ్ నే టర్న్ చేసేసింది. చిన్నప్పుడు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు షాట్స్ కొట్టాలంటే భయంట తనకి. అవుట్ అయిపోతాడని కాదు, షాట్ కొడితే బ్యాట్ విరిగిపోతే మళ్ళీ కొనుక్కోవడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అన్న భయంట. న్యూస్ పేపర్లు వేసేవాడు, పాల ప్యాకెట్లు అమ్మేవాడు, దాంతో డబ్బులు సంపాదించుకొని దాంతో తన క్రికెటింగ్ కెరీర్ ముందుకు తీసుకెళ్లాడు. ఈవెన్చువల్లీ ఇండియాకి ఆడాడు. కొన్ని సార్లు డ్రాప్ అయ్యాడు, కొన్నిసార్లు మళ్ళీ కమ్బ్యాక్ చేశాడు. ఈవెన్చువల్ గా ఒక ఓపెనర్ గా మారాడు, గోల్డెన్ రన్ స్కోర్ చేశాడు, గోల్డెన్ టైటిల్స్ గెలిచాడు, ప్రపంచ వ్యాప్తంగా పెద్ద పేరు సంపాదించినాడు, కెప్టెన్ గా మారాడు, వరల్డ్ కప్ కూడా గెలిపించాడు. ఆ వెరీ ఓన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇవాళ తన ఫేవరెట్ గ్రౌండ్ తన ఊరిలోని వాంఖిడే స్టేడియంలో తన పేరు పైన ఒక రోహిత్ శర్మ స్టాండ్ అని ఓపెన్ అవుతుంటే తన పక్కనుండే ఆ 8 ఏళ్ల కుర్రాన్ని చూసి ఓ చిరునవ్వు ఉండదా తన మొహం పైన? చిన్నా, నీ కల నిజమైందిరా, చిన్నా మనం గెలిచావురా అని చెప్పుకుంటాడేమో ఇవాళ.